ఇకపోతే ఐఫోన్ 16 కొద్దాం. ఐఫోన్ 16లో 15తో పోలిస్తే ఏం మారింది? చాలా మారింది. డిజైన్ మారిపోయింది, ప్రాసెసర్ మారిపోయింది, యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చింది. అదేదో చాట్ జీపీటీ జెమినీ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే అది ఇంకా నర్సరీ పిల్లలాగా చిన్న పనులే చేస్తుంది. ఏది సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేకపోతుంది. అది నథింగ్ బట్ యాపిల్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ఏఐ, అది యాపిల్ ఇంటెలిజెన్స్. సో ఐఫోన్ 16 ఎవరు తీసుకోవచ్చు అంటే మాత్రం మేము డబ్బులు పెట్టగలం. మీకు ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అది మీకు ఈఎంఐలోనే దొరుకుతుంది. 24 months ఈఎంఐలో దొరుకుతుంది. ఒక 2000 ఈఎంఐ కట్టుకోగలి. డౌన్ పేమెంట్లో మీకు 23+ ఏజ్ ఉంటే ఒక 2000 3000 ఈఎంఐ కట్టేసి మీరు హాయిగా తెచ్చేసుకోవచ్చు ఐఫోన్ 16 అనేది. సో మీకు ఏం మారింది 15తో పోలిస్తే? ఏం మారిందంటే యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు. ప్రాసెసర్ మారిపోయింది. A16 నుంచి డైరెక్ట్ A18కి వచ్చేసింది ప్రాసెసర్ వచ్చేసి. సో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. A18 ప్రాసెసర్. మెయిన్ డిజైన్లో ఐఫోన్ 13, 14, 15లో మారిన డిజైన్ ఐఫోన్ 16లో మార్చడానికి వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి స్పెషల్ వీడియోస్. సో కెమెరా క్రాస్గా ఉండడం వల్ల స్పెషల్ వీడియోస్ రికార్డ్ చేయడానికి వీలు పడదు. సో స్ట్రైట్గా ఉండడం, వర్టికల్గా ఉండడం వల్ల ఐఫోన్లో మీరు స్పెషల్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 నుంచి 16లో మీరు నోటీస్ చేయగలిగిన చేంజెస్ ఏంటంటే స్పెషల్ వీడియోస్. అవి మీకు ఉపయోగపడితే రికమెండ్ చేయండి 16ని, లేకపోతే లేదు. యాపిల్ ఇంటెలిజెన్స్. సో మీరు ఐఫోన్ 15లో కూడా జెమినీని, చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు. సో యాపిల్ ఇంటెలిజెన్స్ నాకు మ్యాండేటరీ అంటే మాత్రం నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే మాత్రం ఐఫోన్ 16కి వెళ్ళచ్చు. ఎందుకంటే అది మీకు ఏం జెమినీ కన్నా తోపులాగా అయితే పనిచేయట్లేదు. కాకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఆప్టిమైజేషన్ చేయొచ్చేమో, అది తర్వాత విషయం. ర్యామ్ కూడా 8GB ర్యామ్ వస్తుంది, DDR5 ర్యామ్ వస్తుంది. సో ఫాస్ట్ ర్యామ్ ఉంటుంది. ఈ 2026లో మీకు తెలిసిందే యాప్స్ అన్ని హెవీ అయిపోయినాయి. సో నాకు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తా, గేమ్స్ ఆడతాం అండ్ ఇంకా నేను స్పెషల్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటా. నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రయారిటీ. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న మోడరేషన్ జనరేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఐఫోన్ 16కి వెళ్ళండి. మీరు ఫస్ట్ హ్యాండ్లోనే తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా 50,000కి తక్కువ ఎడ దొరకట్లేదు. ట్రై చేస్తే 40,000కి దొరకచ్చు. నన్ను అడిగితే 15తో 100% 15తో కాంప్రమైజ్ అవ్వచ్చు. అది కూడా మోడరేట్ జనరేషన్ ఐఫోన్ లానే కనిపిస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, మంచి ఫీచర్స్. ప్రాసెసర్ కూడా తీసి ప్రాసెసర్ A16 ప్రాసెసర్. మల్టీ టాస్కింగ్ కూడా 6GB ర్యామ్. ఐఫోన్ అనేది 6GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్. ఐఫోన్లో ఖచ్చితంగా వాళ్ళ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను, దాంతోపాటు గేమింగ్ కూడా చేస్తాను. అండ్ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ నా ప్రయారిటీ. కొత్త ప్రాసెసర్ కావాలి, పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి. ఐఫోన్ 15 కన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలంటే 16కి వెళ్ళచ్చు. లేకపోతే మీరు ఐఫోన్ 15 కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు.